నా కనులు దేవుని చూడాలి. దేవునితోనే చూడాలి. ఒక దేవునితో నిబంధన చేసుకో, దేవునితో ఒప్పందం చేసుకో. యోబు నుంచి మన జీవితాలలో ఏంటిది? చివరిగా 10వ మెట్టు యోబు నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటిదంటే, యోబు తనను బాధపరిచిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. 42వ అధ్యాయము 10వ వచనం. తన బాధపరిచిన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు